బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేటీఆర్ కి అత్యంత సన్నిహితులైనటువంటి షమీపూర్ రాజ్ కి ప్రాణహాని ఉందట. 2 రోజులుగా నిన్ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారట. అయితే బెదిరింపుల వెనక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావే కారణం అని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నారు, అందరూ కూడా అనుమానిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఈ ఆరోపణలన్నీ కూడా మైనంపల్లి హనుమంతరావు పైన వినబడుతూ ఉన్నాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతిని కలిశారు బీఆర్ఎస్ నాయకులు. మైనంపల్లి హనుమంతరావు అతని కొడుకు రోహిత్ ఇద్దరు ఎమ్మెల్సీ షమీపూర్ రాజుకి ఫోన్లు చేసి చంపుతామని బెదిరిస్తున్నారని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. అయితే మైనంపల్లి హనుమంతరావు బజార్ రౌడీలా వ్యవహరిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నేత మరుసన చారికుడు అదే వ్యక్తపరుస్తూ ఉన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలకి అదుపు తప్పుతున్నాయని చెప్పి కేపీ వివేకానంద గౌడ్ అంటున్నారు. అయితే సీఎంను కాకపోతే రౌడీ అయ్యేవాడిని అని స్వయంగా రేవంత్ రెడ్డి అన్నారు అని చెప్పి దసోజు శ్రావణ్ కూడా అంటున్నారు. ఆ కంప్లైంట్ కాపీ మీరు చూస్తున్నారు. టు ద కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్ కమిషనరేట్ గచ్చిబౌలి, థ్రెటనింగ్ కాల్స్ టు హానరబుల్ ఎమ్మెల్సీ శ్రీ షమీపూర్ రాజు alias Sunkar Raju demanded for immediate and stringent action against Congress leader ex-MLA Sri Maynampalli Hanumantrao and his son MLA Sri Rohit అంటూ కూడా వాళ్ళ కంప్లైంట్ లో మెన్షన్ చేశారు. డైరెక్ట్ గా తెలంగాణ భవన్ దగ్గర నుంచి ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు దగ్గరికి వెళ్తాను నేను. మధు, మైనంపల్లి పేరు ఎందుకు తెర మీదకి వస్తోంది? షమీపూర్ రాజుకి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడేటువంటి వారి పేర్లు దాంట్లో మెన్షన్ చేశారా? కేవలం మైనంపల్లి రోహిత్ స్వయంగా వాళ్ళే కాల్ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ కొద్దిసేపటి క్రితమే సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతికి కంప్లైంట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కలిసి. కంప్లైంట్లో చాలా ప్రధానంగా ఎమ్మెల్సీ షమీపూర్ రాజుకు ఆయనను చంపేస్తామంటూ ఫోన్లో థ్రెటన్ చేస్తూ ఉన్నటువంటి ఘటన, దానికి సంబంధించిన ఆధారాలతో కంప్లైంట్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. గత కొంతకాలంగా మైనంపల్లి ఆగడాలు పెరిగిపోయాయి, గుండాయిజం చేస్తూ ఉన్నారు, మల్కాజిగిరిలో అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ని కూడా ఆయననే థ్రెటన్ చేశారు, ఆయన మనుషుల ద్వారానే థ్రెటన్ చేశారు అటువంటి చర్చ ఉంది. గంతకంటే ముందు 2 రోజుల క్రితం, దానికంటే ఆ ఇన్సిడెంట్ జరిగేకంటే 2 రోజుల ముందు బీఆర్ఎస్ కార్పొరేటర్ పైన ఆయన మనుషులు దాడి చేశారు. తర్వాత మల్కాజిగిరిలో పెద్ద ఎత్తున దాదాపు 300కు పైగా వాహనాలను రోడ్డు పైన నిలిచి సీఐ ఎవడో పిలవండి అనేటువంటి కామెంట్ చేయడము, పెద్ద హంగామా సృష్టించడం, తర్వాత కేటీఆర్ పైన దూషించడం. దానికి కౌంటర్గా బీఆర్ఎస్ స్టేట్మెంట్ చేస్తే ఇప్పుడు కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు ఎమ్మెల్సీ షమీపూర్ రాజును చంపుతామంటూ థ్రెటన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఐపీఎస్ అధికారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. మాట్లాడదాం. కంప్లైంట్ చేశారు ఇందాక కమిషనర్కి వెళ్ళేసి. ఏమని కంప్లైంట్ చేస్తారు సార్? ఎన్ని రోజుల నుంచి థ్రెటన్ వస్తూ ఉంది మీ ఎమ్మెల్సీకి? గత 3-4 రోజుల నుంచి మరి ఎమ్మెల్సీ షమీపూర్ రాజు గారికి రకరకాల ఫోన్ల ద్వారా మీరు మైనంపల్లిని విమర్శిస్తారా, మీకు ఎంత దమ్మున్నది, మేము తలుచుకుంటే 2 నిమిషాల ఖతం చేస్తాం బిడ్డ అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేకపోతే మాత్రం బాగుండదు, ఇంకొకసారి మైనంపల్లి మీద నోరెత్తితే బిడ్డ నాలుక జీరేస్తాం అన్న రకరకాల భాషలతోని కొంతమంది అపరిచిత వ్యక్తులు ఫోన్ల ద్వారా ఇతన్ని మరి థ్రెటన్ చేస్తున్నారనేది వచ్చింది సమాచారం. ఆ సమాచారాన్ని మొత్తం కూడా కంప్లైంట్ రూపంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటివరకు ఏమైనా రెక్టిఫై అయ్యారా? ఎవరైనా మీరు ఎవరిని అనుమానిస్తూ ఉన్నారు? పేర్లు నెంబర్ వచ్చింది బయటికి, ఎవరు వీళ్ళే చేయించారా? ఇంకా ఎన్ని నెంబర్ నుంచి వచ్చింది? ఇప్పుడు షమీపూర్ రాజు గారికి ఫోన్ చేసిన వ్యక్తులందరూ కూడా నీకు ఎంత దమ్ముందిరా, మా మైనంపల్లినే ఇట్లా చేస్తావా, మా మైనంపల్లి మీద నోరెత్తే మొగను పోయినవా నువ్వు అనే రకరకాల మాటలు మాట్లాడుతున్నారంటే తప్పకుండా దీని వెనుక మైనంపల్లి హనుమంతరావు గారి హస్తం ఉంది, లేకపోతే వాళ్ళ కొడుకు హస్తం ఉందనే అనుమానమే మేము సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ముందర వెళ్ళబుచ్చినాం. అంటే ఏంటి మీ ఏం ఆలోచన చేస్తూ ఉంది పార్టీ? ఇప్పుడు కంప్లైంట్ చేశారు, కంప్లైంట్ తీసుకున్న ఎఫ్ఐఆర్ బుక్ అవుతుందని అనుకుంటున్నారా? సేమ్ మల్కాజ్గిరిలో ఇన్సిడెంట్ అయితే ఎఫ్ఐఆర్ బుక్ కాలేదు, ఉల్టా ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళపైన ఎఫ్ఐఆర్ అయింది, వాళ్ళు కేసులు అయినటువంటి పరిస్థితి. గతంలో కూడా బీజేపీకి సంబంధించిన ఒక శ్రవణ్ అనేటువంటి కార్పొరేటర్ పైన దాడి చేశారు. తర్వాత ఇంకా కొంతమంది ఒక అడ్వకేట్ పైన దాడి చేశారు. తర్వాత ఇప్పుడు మొన్న రీసెంట్గా బీఆర్ఎస్ కార్పొరేటరు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ను బెదిరించారని, మొన్న మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన, గతంలో హరీష్ రావు పైన, ఇప్పుడు ఎమ్మెల్సీ పైన. అంటే ఇతను ఒక గూండాలాగా వ్యవహరిస్తున్నాడు అనేది చాలా క్లియర్గా మేము కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. నిజానికి బీఆర్ఎస్ పార్టీలో 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఈ 60 లక్షల మందిలో 6 మంది చాలు మైనంపల్లిని కింద పడేయడానికి, అర్థమైందా? కానీ కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా మనం రాజ్యాంగబద్ధంగానే పోదాము, మనం తెలంగాణను కూడా రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగానే తెచ్చుకున్నాము,
మనం ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి దుందుడుకు చర్యలు కానీ ఇలాంటి దుర్భాషలు ఆడకూడదు అనేది ప్రతి కార్యకర్తకు కూడా ఉగ్గుపాలతో నేర్పించిండు. కాబట్టి ఇలా అందరం కార్యకర్తలం కూడా అందరం నాయకులం కూడా సంయమనంతో వ్యవహరిస్తున్నాం. నిజానికి షంబీపూర్ రాజు గారు, వివేకానంద్ గారు ఇదే తెలంగాణ భవన్లో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 19 ద్వారా వచ్చిన స్వేచ్ఛను యూజ్ చేసుకొనే వాళ్ళు ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు గారి మీద వాళ్ళ కొడుకు చేస్తున్న రకరకాల అసాంఘిక కార్యక్రమాల మీద ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండ్రు. మరుసటి రోజు ఈయన ఏం చేయాలి, ఆయన నిజంగా దమ్మున్నోడైతే, రాజకీయ పరిజ్ఞానం ఉన్నోడైతే, ఆయన దగ్గర ఏమైనా సమాచారం ఉండి చదువు వచ్చినోడైతే, కొంత అక్షరాస్యత ఉన్నోడైతేనేమో ఒక ఏమంటారు పత్రికా సమావేశం పెట్టి 4 మాటలు చక్కటి తెలుగులో చెప్పాలి. కానీ ఆ సంస్కృతి లేనోడు, కేవలం గూండాగిరినే నమ్ముకున్నాడు, ఒకప్పటి రౌడీ షీటరు, ఒకప్పుడు నగర బహిష్కరణకు గురైన మరి నేరస్తుడు, ఇవాళ ఆయన ఏం చేస్తున్నాడు, వేరే వాళ్ళకి ఎవరికో ఉసిగొల్పి 4 కోటర్లు దాగిపించి వాళ్ళతోని విపరీతమైన దుర్భాషలు బెదిరింపులు చేయిస్తూ ఉన్నాడు. అది కరెక్ట్ కాదు అని చెప్పి మేము సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. నిజానికి మళ్ళీ చెప్తున్న మధు గారు, బీఆర్ఎస్ పార్టీ తలుచుకుంటే అసలు గందరగోళం అవుతుంది. ఇక నేను అంతకుమించి ఎక్కువ చెప్పాను. కానీ నిజంగా ఇప్పటి కూడా మేము సమయంతో పాటిస్తున్నాం. ఇప్పుడు మేము పోలీసు వాళ్ళని ఏమి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు మీ ద్వారా ఏంటంటే, మీరు చట్టబద్ధంగా చేయాల్సిన పనులు చేయకుండా మౌనంగా ఉన్నందుకే మైనంపల్లి హనుమంతరావు ఆయన కొడుకు ఇద్దరు కూడా పెట్టరేగిపోతున్నారు. మీరు ఈయన అంత ఘోరమైన దుర్భాషలు ఆడుతూ నేరస్తులను ప్రోత్సహిస్తున్నప్పుడు మీరు బైండ్ ఓవర్ చేయాలి. 108 ప్రొసీడింగ్స్ తీసుకొని బైండ్ ఓవర్ చేయాలి. 108, 109, 107 రకరకాల ప్రొసీడింగ్స్ ఉన్నాయి సిఆర్పిసిలో. ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం వీళ్ళను పోలీస్ స్టేషన్ పిలిచి బైండ్ ఓవర్ చేయాలి మొట్టమొదటిది. రెండవది, వీళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, ఎందుకంటే పాత కేసులు ఉన్నాయి. మూడవది, వీళ్ళు సంస్కరించబడ్డ నేరస్తులు కాదు, పూర్తిగా ఈ సభ్య సమాజం తిరస్కరించినందుకు నేరస్తులయ్యి మళ్ళీ నేరాలు ఎక్కువ చేస్తూ ఉన్నారు. లేకపోతే మైనంపల్లి హనుమంతరావు గారు గజ్వేల్లో పోయి నేను పెట్రోల్ పోసి చంపుతా అన్న కూడా ఆయన మీద కేసు కాలే. సో వీళ్ళు నేరస్తులు జైలు నుంచి వచ్చిన తర్వాతనో, లేకపోతే జైలుకు పోయి వచ్చిన తర్వాత, లేకపోతే నగర బహిష్కరణకు గురైన తర్వాతనో, లేకపోతే ఇంకా రకరకాల కారణంతో కొంత మారు మనసు పొందుతారు. కానీ వీళ్ళు మరీ వికృత రూపం దాలుస్తున్నది ఇలా. సో దానివల్ల మేమేమన్నాము, వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టండి అంటున్నాం. పీడీ యాక్ట్ పెడితే 6 నెలలు జైలు ఉంటారు, ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారు. లేకపోతే ఇప్పుడు కూడా వాళ్ళని నగర బహిష్కరణకు గురి చేయండి అంటున్నాం. దానివల్ల ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతారు. లేకపోతే ఇవన్నీ చేయకపోవడం వల్ల ఏమవుతున్నదంటే, వాళ్ళు మీరు ఇంతకుముందే చెప్పిండ్రు, మల్కాజ్గిరి నియోజకవర్గంలో రోడ్ల మీదనే వందలాది మంది వెహికల్స్ను తీసుకొచ్చి అందులో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కొడుకు బైనెట్ మీద కూర్చొని సిఐ ఇక్కడ రారా అని యూనిఫామ్లో ఉన్న ఆఫీసర్ని అంటే ఆయన మీద నిజంగా సిఐ, ఆ రోజు కూడా మీకు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, సిఐ నిజంగా ఏమాత్రం చీమునెత్తురున్నా ఆయన వెంటనే 353 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేసి గల్ల పట్టుకొని పోయి లోపల పడేసి చేస్తాడు. కానీ అలాంటివి ఏవి చేయనందువల్ల, మీరు చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు ఏవి తీసుకోకపోయినందువల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువగా మరి ధైర్యం వస్తున్నది. దాంతోపాటు వాళ్ళకు మన తెలంగాణ దురదృష్టానికి వాళ్ళకు గ్యాంగ్ లీడర్ ఒక ఆయన ఉన్నాడు, ఏమంటాడు రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి రామ్జీ నగర్ గ్యాంగ్ లీడర్ లాగా ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన అదే భాష వాడుతున్నాడు. ఆయన లాగులిడిచి తన్నండి, లేకపోతే పేగులు మెడకేయండి, లేకపోతే బోల్డోజర్లతో దొక్కియండి, తొండలు ఇడవండి అనే భాష మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ భాషను వెంటనే కింద ఉన్న గుండా సంస్కృతి ఉన్న నాయకులందరూ కూడా పికప్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఇది తప్పు. మేము ఇంకా చివరిగా ఇంకోటి చెప్తున్నాం, అది గారు ఎక్కువ రోజులు నడవనీయం. మళ్ళీ చెప్తున్నా, ప్రజలు ఒకసారి ఆగ్రహంకు గురైనరంటే రేపు గందరగోళం అవుతుంది. రేపు మళ్ళీ మైనంపల్లి హనుమంతరావు వాళ్ళ కొడుకు తిరగను ఎమ్మెల్యే కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు. కానీ ప్రజల ఆగ్రహానికి గురైతే మాత్రం ప్రజలు ఏం చేస్తారనేది చరిత్రలో మీరు రకరకాల విప్లవాలు చూసింది, ఆ విప్లవాలు ఏం చేయాలి అదే జరుగుతుంది. అందరికన్నా బాగా అది మైనంపల్లి హనుమంతరావు గారికే తెలుసు. ఇక బీఆర్ఎస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి గూండాగాళ్ళకు వ్యతిరేకంగా మేము డెఫినెట్గా ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం. ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఎవరైతే అద్భుతంగా పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో, నిక్కచ్చిగా ఈ పార్టీకి ఆ పార్టీకి ఫేవర్ చేసే వాళ్ళు మాకు అవసరం లేదు, ఎవరైతే నిక్కచ్చిగా చట్టబద్ధంగా చావుకు తెగించి పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ గూండగాళ్ళు ఎక్కడైతే
దందాలు చేస్తున్నారో దౌర్జన్యాలు చేస్తున్నారో ఆ ఏరియాలో స్పెషల్ జోన్గా ప్రకటించి ఆ స్పెషల్ జోన్లో ఈ ఆఫీసర్లను పోస్ట్ చేస్తాం. ప్రతిదీ రాజ్యాంగబద్ధంగానే చేస్తాం. ఎవరైతే ఇప్పుడు వెన్నుపూస లేకుండా వ్యవహరిస్తున్నారో అధికారులు వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఇప్పుడే చెప్తున్నా. అందుకొరకు ఇప్పుడైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్తోనైనా ఆయన చేసిన నేరాల మీద కూడా కేసులు బుక్ చేసి ఇప్పుడైనా కూడా వాళ్ళ మీద స్టేషన్లో రౌడీ షీట్లు ఓపెన్ చేయండి. ప్రజలకు రక్షణ కల్పించండి. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు హోంమంత్రి, ఒక హోంశాఖ ఒక పోలీస్ శాఖ అధికార పార్టీ దౌర్జన్యాల నుండి పేద ప్రజలను సామాన్య ప్రజలను కాపాడాలి. అది మీ రెస్పాన్సిబిలిటీ. పోలీసు వ్యవస్థ వచ్చింది అందుకొరకు. కానీ పోలీస్ వ్యవస్థ మీరు అధికార పార్టీ దౌర్జన్యాలకు మీరు రక్షణ కల్పిస్తూ వాళ్ళు ఎంత గూడాగిరి చేస్తే అంత మీరు పైకెత్తుకుంటే ఏం లాభం? సో అందుకొరకు తప్పకుండా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం. ట్రిబ్యునల్లో ఇలాంటి గూండాగిరి ఎవడెవడైతే చేసిండో వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా జైళ్ళల్లో జాగా సరిపోకపోతే వీళ్ళ కోసం ఈ గూండాగాల కోసం స్పెషల్ జైలును కట్టించి అందులో అండా సెల్ పెట్టి ఆ అండా సెల్లో వీళ్ళని పెట్టేస్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొద్దిమంది మొన్న మల్కాజిగిరిలో మైనంపల్లి అనుచరులు మైనంపల్లి రోహిత్ చేసినటువంటి చర్యలను తప్పుపట్టట్లేదు, చట్ట పరిధిలోనే చేశారు, అతిక్రమించలేదు, ఓవర్ కాలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ. మరి ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ పైనే టెటనస్ చంపుతామని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పాపం ఆయన ఎమ్మెల్సీనే కానీ ఆయన కళ్ళు గంతలు కట్టుకున్నాడు. అదేవిధంగా కాళ్ళకు సంఖ్యలు వేసుకున్నారు, చేతులకు సంఖ్యలు వేసినారు, మరి నోటికి మాత్రం మాస్క్ పెట్టుకున్నాడు. ఆయన ఎట్టి పరిస్థితులు కూడా ఆయన నిజం చెప్పనివ్వరు. అద్దంకి దయాకర్ నిజం చెప్తే ఏమైతే ఆయనకు తెలుసు. సో అద్దంకి దయాకర్ మంచోడు, ఆయన నాకు కూడా మిత్రుడే. కానీ ఆయన నిజం చెప్పడు. ఆయన కళ్ళున్నా కూడా అన్యాయాన్ని చూడలేని పరిస్థితి ఉన్నది అద్దంకి దయాకర్కు. నోరు విప్పి మాట్లాడలేని పరిస్థితి. నోటికి తాళం వేసుకున్నాడు, కాళ్ళకు సంఖ్యలు వేసుకున్నాడు, కళ్ళకు గంతలు కట్టుకున్నాడు. ఆయన ఏమీ చేయలేడు. డీజీపీకి ఏమైనా విజ్ఞప్తి చేస్తారా? మీ పార్టీ ఎమ్మెల్సీకే రక్షణ లేదు, చంపుతామని బెదిరిస్తున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ కమిషనర్ కలుస్తారా, నెక్స్ట్ డీజీపీని కలుస్తారా? మేము డీజీపీ గారికి కూడా తప్పకుండా కలుస్తామండి. కానీ నేను డీజీపీ గారిని మళ్ళీ నేనేం చెప్తున్నా అంటే, అయ్యా మేము కలవాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని ఆయన కలవమంటే కలుస్తాం. కానీ మీరు చట్టబద్ధంగా సరే మా గురించి చేయకపోతే చేయకపోని మన పోలీసు డిపార్ట్మెంట్ ఇజ్జత్ కోసం అన్నా కూడా మీరు హనుమంతరావు మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, వాళ్ళ కొడుకు మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, వాళ్ళను మరి జైళ్ళల్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఈ ప్రాంతంలో అంతా కూడా శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉన్నది. ఒకప్పుడు ఎంతో గొప్ప పేరున్న హైదరాబాద్ మహానగరం కేసీఆర్ గారి పాలనలో ఈరోజు గూండాలకు ఓపెన్ డే బ్రాడ్ డే లైట్ గన్ కల్చర్కు కిల్లింగ్స్కు బీహార్ నుంచి గన్నులతోనే వచ్చి గ్యాంగులు ఇక్కడ మరి స్వైర విహారం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజలు ఇంత గజగజపడుతూ బిక్కు అంటుకుంటూ బతుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేకే రక్షణ లేక ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో తలదాచుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చూస్తున్నారా? లేకపోతే రోమ్ నగరం తగలబడిపోతుంటే నా ఫోర్త్ సిటీ, నా ఫ్యూచర్ సిటీ, నా సీఎం రమేష్, నా కాంట్రాక్ట్లు, నా సృజను, లేకపోతే అమృత్ బయో వీటి చుట్టే తిరుగుతూ ఉన్నాడా? సో అనేది ఇలా ప్రభుత్వమే చూడాలి. అందుకొరకు నేను తప్పకుండా డీజీపీ గారిని డిమాండ్ చేస్తున్నాను, దయచేసి మీరు వీళ్ళని బైండ్ ఓవర్ చేయండి. రెండోది వీళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయండి, వీళ్ళని పీడీ యాక్ట్ పంపించండి, వీళ్ళని జైలు నుంచి రాకుండా ఇంకా 100 కేసులు పెట్టండి, అప్పుడే చక్కగా అవుతుంది. చివరిగా అడిషనల్ డీజీ ర్యాంక్ ఉన్నటువంటి మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చెప్తారు? ఒకవేళ కంప్లైంట్ మీద రెస్పాన్స్ ఇవ్వకపోతే పోలీసులు కానీ ప్రభుత్వం కానీ నెక్స్ట్ ఫర్దర్ పార్టీ మూవ్ ఎట్లా ఉంటుంది? పార్టీ మూవ్ బరాబర్ మేము పోరాటం చేస్తామండి, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తాం. ప్రజల ఆగ్రహం ముందు వాళ్ళు ఎవరైనా కూడా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చెప్పారు, ప్రజల ఆగ్రహం ముందు ఏ వ్యవస్థ కూడా నిలబడదు. కానీ ప్రజల ఆగ్రహం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇవాళ అధికార యంత్రాంగం ఉంది. నేను అడిషనల్ డీజీపీకి ఒకటే చెప్తున్నా, చట్టబద్ధంగా వ్యవహరిస్తాం. ఈ గూండాగాళ్ళు ఎవరెవరైతే ఇవాళ ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారో, తమ దగ్గర 100 కోట్ల ఆస్తులు ఉన్నాయని విర్రవీగుతున్నారో, మా దగ్గర మేము అధికార పార్టీలో మేము ఏం చేసినా నడుస్తుంది, మమ్మల్ని ఎవరేం పీకలేరు అనుకుంటున్నారో, వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో రాజ్యాంగబద్ధంగా గుణపాఠం నేర్పుతాం, బరాబర్ నేర్పుతాం. అది మీరు ఊహించని గుణపాఠం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అయ్యో ఆ రోజు నేను ఇట్లా చేస్తే బాగుంటుండే అనే ఏడ్చే పరిస్థితులు వస్తాయి. అది రాకుండా ఇప్పటి నుంచే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మీ ప్రాంతంలో నడవండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు కేటీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉంటారు. కేటీఆర్ పైన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ భవన్ లో మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్న సందర్భంలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి అంటే మధు డైరెక్ట్ గా ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు డైరెక్ట్ గా షంబీపూర్ రాజును టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓవరాల్ ఓనర్స్ హోల్ అండ్ సోల్ గా ఉన్నటువంటి పెద్ద దిక్కైనటువంటి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారా? మైనంపల్లి టార్గెట్ ఏమి ఉంది అని చెప్పి బీఆర్ఎస్ భావిస్తోంది.
అంటే కేటీఆర్కి వ్యతిరేకంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడిన తర్వాత దానికి కౌంటర్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి షంబీపూర్ రాజు, వివేకానంద గౌడ్ ఇద్దరు కూడా మీడియా సమావేశంలో వాళ్ళు కాస్త ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సో కాకపోతే పేరు తీసుకోలేదు, మైనంపల్లి పేరు కానీ వాళ్ళ పేరు తీసుకోలేదు. మా కార్యకర్తల జోలికి వస్తే బాగుండదు అనేటువంటి ఒక హెచ్చరిక జారీ చేశారు. దాన్ని కౌంటర్గా ఈరోజు ఆయనకు లైఫ్ థ్రెటన్ కాల్ చేస్తూ ఉన్నారు. కేవలం షంబీపూర్ రాజును మాత్రమే, ఆ రోజు ఇద్దరు మాట్లాడారు, వివేకానంద గౌడ్ మాట్లాడారు, షంబీపూర్ రాజు మాట్లాడారు, కానీ షంబీపూర్ రాజు మాత్రమే టార్గెట్గా మైనంపల్లి హనుమంతరావు అనుచరులు లైఫ్ థ్రెటన్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు, కేటీఆర్కి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీ. సో ఆయనకే లైఫ్ థ్రెటన్ ఉంటే సిచ్యువేషన్ ఎట్లా ఉంది, లా అండ్ ఆర్డర్ స్టేట్లో గమనించాలి అనేటువంటిది బీఆర్ఎస్ ఈరోజు అడిషనల్ వీళ్ళంతా వెళ్ళి కమిషనర్కి కంప్లైంట్ చేశారు. మహంత్కి చర్య తీసుకోవాలి, ఆయన పైన రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, గతంలో ఉన్నటువంటి ఇన్సిడెంట్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి డిమాండ్ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఒకవేళ చర్య తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ బీఆర్ఎస్ ప్రకటించడానికి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది దానికి సంబంధించి. సో హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మాత్రం ఇట్లాంటి గుండాయిజాన్ని ప్రోత్సహించేటువంటి అధికారులపైన చర్యలు ఉంటాయి, గుండాయిజం చేసేటువంటి వారిపైన కూడా చర్యలు ఉంటాయి, చాలా కఠినంగా ఉంటాయి అనేటువంటి హెచ్చరికను బీఆర్ఎస్ జారీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుకి భద్రత కూడా పెంచేటువంటి అవకాశం ఉంది. వరుసగా లైఫ్ థ్రెటన్ కాల్స్ చేస్తూ ఉన్నారు, రోజువారీగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు. 2 రోజుల నుంచి చంపుతామని బెదిరిస్తున్నారు. కాబట్టి దీనిపైన ప్రస్తుతం పోలీస్ శాఖ కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ బీఆర్ఎస్ చేస్తూ ఉంది. రైట్ మరు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేటీఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి షంబీపూర్ రాజుకి ఏకంగా మైనంపల్లి పేరు చెప్పి మైనంపల్లి గురించి మాట్లాడే దమ్ముందా, చంపేస్తాం, హతమారుస్తాం అనే రకంగా థ్రెటనింగ్ కాల్స్ చేస్తున్నారట. సో 2 రోజుల నుంచి వస్తున్న థ్రెటనింగ్ కాల్స్ని ఉదాహరణగా తీసుకొని ప్రస్తుతానికి సైబరాబాద్ సిపి అవినాష్ మహంతికి కంప్లైంట్ ఫిర్యాదు అందించారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. సో ప్రస్తుతానికి ఆ విజువల్స్ ఉన్న ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఆ కంప్లైంట్ కాపీలో చాలా క్లియర్గా ఉంది. సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ కమిషనరేట్ గచ్చిబౌలి హైదరాబాద్. సో థ్రెటనింగ్ కాల్స్ టు హానరబుల్ ఎమ్మెల్సీ శ్రీ షంబీపూర్ రాజు, డిమాండ్ ఫర్ ఇమీడియట్ అండ్ స్ట్రిగ్నెంట్ యాక్షన్ అగేన్స్ట్ కాంగ్రెస్ లీడర్స్ ఎక్స్-ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హనుమంతరావు అండ్ హిస్ సన్ ఎమ్మెల్యే శ్రీ రోహిత్ అంటూ ఆయన కంప్లైంట్లో ఫిర్యాదు అందించారు. ప్రస్తుతానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి దగ్గర ఈ ఫిర్యాదు ఉంది. మరి మైనంపల్లిపై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. సో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎట్లా చూసినా కూడా మైనంపల్లి పేరు తెర మీదకి వస్తోంది. ఎక్కడ చూసినా ఆయనే, అవసరం ఉన్నా లేకున్నా ఎక్కడ చూసినా ఆయన ఇన్వాల్వ్మెంట్ మాత్రం తథ్యంగా కనబడుతోంది. మరి మైనంపల్లి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు ఆయన మీద ఫిర్యాదు అందించింది. అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆయన బెదిరిస్తున్నట్టుగా తెలుస్తోంది. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఒక గూండాలాగా, రౌడీ షీటర్లా వ్యవహరిస్తున్నారు మైనంపల్లి హనుమంతరావు అనేది బీఆర్ఎస్ పార్టీ వర్గీయులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న మాట కనబడుతోంది. ఏదేమైనా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా చెడ్డ పేరు, నెగిటివ్ అవుతోంది. కాబట్టి మరి కాంగ్రెస్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది మైనంపల్లి పైన, అటు పోలీస్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. సో మైనంపల్లి హనుమంతరావు పైన మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ చేయండి.